కాబట్టి ఆ నీటిని ఆశ్రయించి దీపం వెడుతోంది. అంటే భగవంతుణ్ణి ఆశ్రయించి సంకల్పాలు వెడుతున్నాయి. సంకల్పములు ఊపిరి మీద ఆధారపడతాయి. ఆ ఊపిరి తీసి విడిచిపెడుతుంటే సంకల్పములు నడుస్తూ ఉంటాయి. మనసు కదులుతుంది. ఈ కదలికలు పరమేశ్వరుణ్ణి పట్టుకున్నాయి. ఈ పరమేశ్వరుణ్ణి పట్టుకుని మనసు ఊపిరిలు వెడుతున్నాయి. దీపం రెపరెపలాడుతూ ఎక్కడో ఆ ఊపిరి ఆగిపోతుంది. ఆ ఆగిపోయినప్పటి ఆఖరి సంకల్పం కూడా ఆయన గురించి. అప్పుడు ఆయన ఎందే ఐక్యమవుతాడు. వెళ్ళి 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 వెడుతున్నటువంటి దీపం అరటి దొప్ప మీద ప్రయాణం చేస్తుంటే దానిలో ఉన్న ఆవు నెయ్యంతా ఆవిరైపోయింది. అది ఆ అరటి దొప్ప మీదే నిధనం అయిపోయింది. కొంత ఒత్తిడికి తిరగబడి ఆ గంగలోనే కలిసిపోయింది. గంగలో ఉన్న చేపే మింగేసింది. గంగలోనే ఉంది. గంగని ఆధారం చేసుకుని బయలుదేరి గంగలో కలిసిపోయిన దీపంలా నిన్ను ఆధారం చేసుకుని నీ గురించి చేసినటువంటి స్మరణల చేత నేను నీ యందు ఐక్యమగుదునుగాక.